మన చుట్టూ ఉండే వాళ్ళతోటి నైబర్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ కలివిడిగా మాట్లాడుతా ఉంటాం. బంధువులతో గూడా. కానీ రెస్పెక్ట్ అనేది కొంతమంది దగ్గర నుంచే మనకి వస్తా ఉంటది. అది నేనే గాదు, మీరు, నేను అందరూ ఫేస్ చేసేదదే వాస్తవంగా చెప్పుకుంటే. ఆ రెస్పెక్ట్ లేని చోట మనం ఉండగూడదు. అది నేను కొన్ని సార్లు రిగ్రెట్ అయిన విషయం గూడా ఉండింది. నైబర్స్, రిలేటివ్స్ విషయంలో గాదు గానీ, ఫ్రెండ్‌షిప్ విషయంలో అయితే 2, 3 చోట్ల అది ఫీల్ అయ్యా చాలా. ఎందుకంటే మనం వాళ్ళకి చాలా ప్రియారిటీ ఇస్తాం. వాళ్ళేమో కొత్త ఫ్రెండ్ రాగానే ఆ మధ్యలో తీసుకొచ్చి మనల్ని కొంచెం హైడ్ చేసినట్టుగా, కొంచెం కేర్ నాట్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం. అరే! ఏంట్రా ఇది? మనమేమో ఎవరైనా రాగానే వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేసి దిస్ ఈజ్ మై ఫ్రెండ్ ఏదో అని చెప్తా ఉంటే, ఒక రెస్పెక్ట్ వాళ్ళ మాటకి మనం వినడం ఇలా చేసినప్పుడు వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది కదా. అదే నన్ను తీసుకోలేక ఒక ఇద్దరు ముగ్గురిని కట్ చేయడం కూడా జరిగింది. అలాంటి ఫ్రెండ్స్ని ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా హైడ్ చేయడం బెటర్ కదా. ఖచ్చితంగా అలాంటి రెస్పెక్ట్ లేని చోట మనం ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రియారిటీ అండి. డబ్బుంటే ఎవరికైనా రెస్పెక్ట్ వస్తుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. మనకంటూ ఒక ఎథిక్ ఉంటుంది కదా, ఆ ఎథిక్ని మెయింటైన్ చేసుకోగలిగేదే రెస్పెక్ట్. మనం ఎదుటోడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాడి నుంచి అది రానప్పుడు లైట్, వాడు మనకు లైట్. అలా లైఫ్ని మెయింటైన్ చేసుకోవడం నాకు ఇష్టం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మా ఊరి నుంచి హైదరాబాద్ వస్తా ఉన్నా. మా ఫ్రెండ్ కాల్ చేసింది, చిన్నప్పటి స్నేహితురాలు అనమాట. వరంగల్ నుంచే కదా ట్రైన్ వెళ్ళేది, దిగు ఇక్కడ, జస్ట్ ఒక కాఫీ అన్నా తాగేసి వెళ్ళిపోదులే, చాలా రోజులు ఎందుకు కలిసి అంటే దిగాను. ఇద్దరం కలిసి కాఫీ డేకి వెళ్ళాం. అక్కడ ఆ అమ్మాయి ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వచ్చింది. అసలు మేమిద్దరం కలవడమే ఎక్కువ, మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది. వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి, ఎందుకు ఫోన్ చేసింది, ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు, ఆ మధ్యలో నేనేంటి, ఇలా కూడా ఉంటారా జనాలు. నాకు అనిపించింది, ఈ అమ్మాయికి ప్రియారిటీ ఇచ్చి నా టైం వేస్ట్ చేసుకొని, నిద్ర వేస్ట్ చేసుకొని, నా ఫ్యామిలీని కాదని నేను ఇంత ప్రియారిటీ ఈ అమ్మాయికి ఇచ్చినప్పుడు, ఈ అమ్మాయి ఏంటి అసలు, నేను ఎవరో ఇంట్రడ్యూస్ చేయలా, అసలు అనుకున్నా నేను. అంటే ఇంట్రడ్యూస్ చేయలే అని నేను ఫీల్ అవ్వడం కాదు, అంటే ఒక ఇద్దరు ముగ్గురు సంభాషణలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే మెంటల్ వచ్చింది నాకైతే. అలా కొన్ని నాకు అసలు ఎంబారసింగ్ అనిపించింది. ఇంకా తర్వాత ఓకే, అర్థమైపోయింది కథ. ఈ అమ్మాయి మైండ్లో మనం ఇంతే. ఓకే, మనకు అనుకున్నప్పుడు మనకి ఈక్వాలిటీ ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. లో ఉన్నా తక్కువే, హై ఉన్నా తక్కువే. అలాంటి ఫ్రెండ్షిప్ అసలు చేయకూడదు బాబోయ్. మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపించుంటే షేర్ చేయండి. అదనమాట నా ఎక్స్పీరియన్స్. మనం ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే మనం వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. రెస్పెక్ట్ ఉన్న చోటే మనం ఉండాలి.